తెలంగాణ పాలిట కల్పతరువుగా గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సింగరేణి వాణిజ్య ఆదాయం దిశగా అడుగులు వేస్తోంది. బొగ్గు ఉత్పత్తి అమ్మకాలతో మొదలై థర్మల్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుతో లాభాల బాటలో ఉన్న సింగరేణి ప్రస్తుతం వాణిజ్య ఆదాయంపై టార్గెట్ పెట్టింది. ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదనలకు సింగరేణి సీఎండీ గ్రీన్ సిగ్నల్ తో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్ల నిర్మాణానికి సింగరేణి సిద్దమవుతోంది. $135 పైగా చరిత్ర ఉన్న సింగరేణి సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 32,000 కోట్ల టర్నోవర్ చేస్తోంది. 2,400 కోట్ల లాభాలతో 42,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణ గ్రోత్ ఇంజిన్ గా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణి 22 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. 1,000 కోట్ల టర్నోవర్ తో లాభాల్లో ఉన్న సింగరేణి కొత్తగూడెంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మాణం చేయాలని కూనంనేని ప్రతిపాదనలు చేశారు. సీఎండీ బలరాం నాయక్ కూనంనేనితో కలిసి కొత్తగూడెం ఏజీఎం రోడ్లో గల సింగరేణి షాపులను పరిశీలించారు. ప్రధాన సెంటర్స్ లో సింగరేణికి సొంత స్థలాలు ఉండడంతో ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదనలకు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే వాణిజ్య ఆదాయంతో సింగరేణికి కాసుల పంట కురుస్తుందని సిపిఐ నేతలు, సింగరేణి కార్మిక సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఆధారంలో కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ మల్టీప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని, తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశంతో పాటు ఈ పట్టణం కూడా సుందరంగా, అధునాతనంగా కనిపించేటటువంటి ప్రయత్నాలు ఇప్పటికే ఎమ్మెల్యే గారు అనేక సార్లు సింగరేణి సీఎండీని కూడా ప్రాంతం మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. ఇది యాజమాన్యంతో, ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా సింగరేణిలో ఖాళీగా ఉన్నటువంటి ఇంకా స్థలాల్లో మరి పెట్రోల్ పంపులు కూడా ఏర్పాటు చేసి ఇటు సింగరేణి వ్యాపారం అభివృద్ధి చెందుద్ది, కొంతమందికి ఉపాధి వస్తుంది, నిరుపయోగమైనటువంటి స్థలాలను ఉపయోగించుకోవాలా. అదేవిధంగా సింగరేణి ఎక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో అవి శిథిలావస్థలో ఉన్న వాటిని, పురాతనమైన వాటిని తీసివేసి అక్కడ అధునాతన బిల్డింగ్ నిర్మించడం ద్వారా కొత్తగూడెం వ్యాపార రంగం అభివృద్ధి చెందుద్ది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో, కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం ఏరియాలో 10 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపారు. టెండర్ల ప్రక్రియ సాగుతోంది. బయోఫ్యూయల్ రంగంలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో సింగరేణి ఆర్థికంగా బలోపేతం అవుతుందని కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ బంక్స్ స్థాపన కానీ, వ్యాపార సముదాయాలు, మల్టీప్లెక్స్ అనే ప్రతిపాదన ఏదైతుందో కొత్తగూడెం ఎమ్మెల్యే గారి కృషి, ప్రతిపాదనలు, తర్వాత సీఎండీ గారు వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లడం అనేది, ఆ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అభినందించినవి. వీటి వల్ల ఏంటంటే కొత్తగూడెంలో కేవలం బొగ్గు అనేది కాకుండా అది కొద్దిగా తరిగిపోతున్న క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు, ఇక్కడ ప్రాంత అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ యువతకి అనేక రకాలుగా ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఆహ్వానించదగ్గాయి. వీటికి కృషి చేసే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాము. చాలా సంతోషకరం.